హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ బేసికల్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మనం 10th క్లాస్ బేసిక్స్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో ఒక యాంగిల్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి 3 మెథడ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అయితే ఓన్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బేసిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మాక్ టెస్ట్లు, మెటీరియల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ బెటర్ ప్రిపరేషన్, ఆల్ ఆఫ్ యూ మస్ట్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, మన ప్రీవియస్ వీడియోస్లో డిగ్రీస్ని రేడియన్స్లోకి, గ్రేడ్స్లోకి ఎలా కన్వర్షన్ చేస్తామో చూసాం కదా. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు, నేను 4 క్వాడ్రంట్స్లో తీటా మూవ్ అవుతూ ఉన్నప్పుడు పొజిషన్ ఆఫ్ యాంగిల్స్ని, మరి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్ని కూడా వాటి సింబల్స్ ఎలా చేంజ్ అవుతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే స్టూడెంట్స్, అయితే ఈ రోజు వీడియోలో మనం sin 210 degrees వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ని ఈ 4 క్వాడ్రంట్స్ లో ఉన్నటువంటి ఏదైనా ఒక యాంగిల్ ని ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చేట్టుగా రాసుకుంటాం. 210 degrees ని సైన్ ఆఫ్ 180 ప్లస్ 30 degrees గా మనం రాసుకోవచ్చు. సో 180 ప్లస్ తీటా, దీన్ని ఇక్కడ 30 degrees మనం తీటా అనుకున్నట్లయితే ఇది ఏ ఫామ్ లో ఉంది, 180 ప్లస్ తీటా ఫామ్ లో ఉంది. సో ఈ 4 క్వాడ్రంట్స్ లో 180 ప్లస్ తీటా ఎక్కడ ఉంచండి, మనకి థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, థర్డ్ క్వాడ్రంట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్, అంటే థర్డ్ క్వాడ్రంట్ లో టాన్ దాని రెసిప్రోకల్ మాత్రమే ప్లస్లు, మిగతా అన్ని మైనస్లు. ఇక్కడ 180 degrees ఉన్నప్పుడు సేమ్ రేషియో రిపీట్ అవుతుంది. ఇక్కడ సైన్ ఉంటే సైన్ వస్తుంది, కాస్ వస్తే కాస్ వస్తుంది. అయితే ఇక్కడ మనం వచ్చేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ దేని మీద డిపెండ్ అవుతుంది, అవి ఉండేటువంటి క్వాడ్రంట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ 180 ప్లస్ తీటా థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ మనకు మైనస్ కాబట్టి మైనస్ సైన్ తీటా అవుతుంది. అంటే మైనస్ సైన్ తీటా, తీటా ప్లస్ లో రాస్తాం 30 degrees. సో సైన్ 30 వచ్చేసి -1/2. సో ఓకే స్టూడెంట్స్, ఈ sin 210 degrees ని మనం వేరొక మోడల్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, సైన్ ఆఫ్ 270 - 60 రాయొచ్చు కదా. 210 degrees ని 270 - 60 చూడండి, 270 - తీటా ఫామ్ లో ఉంది. అంటే 270 - తీటా ఏ క్వాడ్రంట్ లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్ లో ఇందా చెప్పుకున్నట్టుగా టాన్ దాని యొక్క రెసిప్రోకల్ మాత్రమే ప్లస్లు, మిగతా అన్ని మైనస్లు. మీకు ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 90 270 వచ్చినప్పుడు సైన్ కాసు, కాసుకు సైను, టాన్ కాటు, కాటుకు టాన్, కొసికంటే సికంటే, సికంటే కొసికంటే వచ్చేస్తాయి. అదే ఇక్కడ 180 కానీ 360 కానీ వచ్చినప్పుడు సేమ్ రేషియోస్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ 270 వచ్చింది కాబట్టి సైన్ కాస్ వచ్చేస్తుంది, అంటే కాస్ 60. సో కాస్ 60 అంటే 1/2, సో -1/2. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం కాస్ 585 degrees వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ చూడండి 360 కంటే ఎక్కువ